ఇదేనా ప్రజాపాలన? ప్రజా వెలుగు పేపర్లో నేను రాసుకొచ్చిన ఇదేనా ప్రజాపాలన? కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయం చేస్తుంది. చేత కాకుంటే రాజీనామా చేయి రేవంత్, సీఎంగా ప్రమాణం చేసి చూపిస్తా, ప్రాజెక్టుల పునరుద్ధరణ పనులు చేపట్టండి, తెలంగాణ రైతులకు నష్టం కలగకుండా చూడండి, కాళేశ్వరం కింద నీళ్లు పారింది, 98,000 కాదు 20 లక్షల ఎకరాల నీరందింది, పని చేయకుండానే ప్రాణహిత 38,000 కోట్లకు ఎలా పెరిగింది, ఓ 2-3 ఎంపీ సీట్ల కోసం రాజకీయం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఇక చూడుర్రి, నేను చెప్పిన కదా, హరీష్ అనే 6 అడుగుల బుల్లెట్ ఉన్నంత వరకు తెలంగాణకి ఏం కాదు. అటు కేసీఆర్ తెలంగాణకు పెద్ద ఆయన అయితే, ఇటు హరీష్ అటు కేటీఆర్, వీళ్ళు ముగ్గురు తెలంగాణకు చాలు. నేను చెప్తున్నా కదా, ఎలాంటి ఫాల్తూ మాటలు మాట్లాడేటోళ్ళు మనకద్దు. వాళ్ళు ఇంతసేపు విన్నారు కదా శాటభర్తం, అయ్యో గిసంటో నాయకులు ఉంటే మనకు చాలు. నేను చెప్తున్నా కదా, ఎంత ఘోరం. మరో 10 ఏళ్ళు నేనే సీఎం, సెల్ఫ్ డబ్బా కొట్టుకో. డప్పు ఉండే కదా, గిడెన్నో డప్పు ఉంటుంది కదా, డప్పు లేదా? డప్పు ఉంటే బాగుండు, భజన వేసుకో నీకేను. మాటల యుద్ధం, మేడిగడ్డపై విచారణ సిద్ధమని అసెంబ్లీలో తాము చెప్పామని తెలిపారు. వెంటనే పునరుద్ధరణ చేపట్టాలని కోరామన్నారు. చరిత్రలో జరిగిందేందో చూపే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ బురద రాజకీయాలను పాల్పడుతుందని మండిపడ్డారు. కాళేశ్వరం తెలంగాణకు వరప్రాయుధనని అన్నారు. కాంగ్రెస్ ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని అంటున్నారు అంటూ కూడా ఇక్కడ మాటల యుద్ధం కొనసాగుతున్నది. మీరు ఒకసారి మీ కామెంట్లల్లో ఇలా నిజమైన హూందాతనంగా ఉన్న ముఖ్యమంత్రి ఎవరు, ఏంది హూందాతనంగా లేని ముఖ్యమంత్రి ఎవరో చూడరు. వీళ్ళిద్దరు ఇళ్లలో ది బెస్ట్ సీఎం ఎవరో మీరు కామెంట్ల రూపంలో పెట్టురు. మీకు కనబడతలేదా? ఇక చూడరు ఒకసారి. వీళ్ళిద్దరు చూసిరు కదా, వీళ్ళిద్దరిట్లలో తెలంగాణలో బెస్ట్ సీఎం ఎవరో మీరే కామెంట్లు పెట్టురు. నేనే చెప్తున్నా కదా, తెలంగాణలో ది బెస్ట్ సీఎం ఎవరో మీరే కామెంట్లు పెట్టురు తెలంగాణ బిడ్డలారా.